నాకు తెలిసి పాలిటిక్స్‌లో గాని, సినీ ఫీల్డ్‌లో గాని, రోజా లాంటి అన్‌ప్రొఫెషనల్ ఇంతవరకు నేను చూడలా. అసలు ప్రొఫెషనాలిటీ అంటే ఏంటో తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇప్పటికీ ఆమె మాట్లాడుతూ కొన్ని మాటలు ఎంత ఎంబారసింగ్‌గా ఉన్నాయంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు ఈమెకు రాజకీయాలు తెలుసా? ఈమె అసలు నిజంగా మొన్న ఎమ్మెల్యే గెలిచిందా? అండ్ మంత్రిగా చేసిందా? అసలు ఏం మాట్లాడుతుంది ఈమె? ఇప్పటికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు స్క్రిప్ట్ ఏమికి ఇస్తున్నారా? లేదన్నప్పుడు వైసీపీలు ఇచ్చిన స్క్రిప్ట్నే చెబుతుందా? లేదన్నప్పుడు మనసులో పవన్ కళ్యాణ్ మీద ఏమైనా అసూయ, ద్వేషం, కోపం, కక్ష ఇటువంటివి ఉన్నాయి అనిపిస్తుంది. అసలు రోజా స్థాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కడన్నా కించిత్ కొంచెం అన్న ఉందా? హైట్ విషయంలో మహా ఉంటే మళ్ళీ ఇక్కడ హైట్ వెయిట్ అన్నప్పుడు ఆడవాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి అది మనకు వద్దులే. కానీ ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఏ విషయంలో ఈమె పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ వయసా? పవన్ కళ్యాణ్ 54, ఈమె 53. పోనీ ఆస్తి అంటే మేబీ మన మంత్రిగా ఉన్నప్పుడు వెనకేస్తున్నాం, నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ కొన్ని ఆస్తి కోట్ల మంది ప్రజానికం అభిమానుడు. అలా పోల్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆస్తి ముందు కూడా సరిపోదు. అండ్ దాన ధర్మాల పవన్ కళ్యాణ్ చేసిన దాన ధర్మాల ముందు అసలు వైసీపీలు ఒక్కరు సరిపోరు. వైసీపీ మొత్తం కలగలిపిన పవన్ కళ్యాణ్ దాన ధర్మాల ముందు దిగదొడిపోయి. పోనీ సినిమాలు తీసుకున్న రెమ్యూనరేషన్, పవన్ తీసుకున్న రెమ్యూనరేషన్లో 10% కూడా రోజు ఏ రోజు తీసుకొని ఉండదు. పోనీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే వచ్చే ఆడియన్స్ అంటే అసలు రోజా వెళ్తే ఎక్కడికన్నా ఎవరుంటారు చుట్టుపక్కల అంటే మీరే చెక్ చేసుకోండి. అదే పవన్ కళ్యాణ్ వస్తే నేను కొండగట్టు అంజన్న స్వామి దగ్గర కూడా చూడండి, వేల మంది. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అసలు రోజాకి లేదు. ఇక ఉంది అని అనుకున్నట్టయితే మొన్న మధ్య శ్రీరెడ్డి విమర్శించింది, అలా అనుకోలేక ఈమెను కూడా. అందుకేనేమో మొన్న మధ్య డైమండ్ పాప డైమండ్ రాణి అనేది అన్నాడు. కానీ ఆ తర్వాత మనకు సంబంధం లేని విషయం వదిలేంట్రా, వాళ్ళ విలువను మనం పెంచొద్దురా, వాళ్ళ స్థాయిని పెంచొద్దురా, వాళ్ళు ఇలాగే కోరుకుంటూ ఉంటారని చెప్పేసి వదిలేసినట్టుగా ఉన్నారు జనసేన వాళ్ళు, ఎస్పెషల్లీ జనసేన అని. బట్ రోజా మాత్రం ఏం చేస్తుంది, ఇప్పటికీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా యూట్యూబ్ ఇంటర్వ్యూలు కానీ బయట కానీ ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ జెండాలు మోస్తున్నాడు, జన సైనికులు వాళ్ళ పార్టీ జెండా కదని చెప్పేసి టీడీపీ జెండాలు మోస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఏం చేశాడు, ఏంటి, ఎవరికి ఉపయోగం ఏంటి? ఏమ్మా రోజా, మీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అసలు ఎవరో నీకు అయితే తెలుసా? నువ్వు చెప్పు, నీ ఎవరో చెప్పు. ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఎంతమంది గుర్తొచ్చింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి వైసీపీ హయాంలో ఎవరో కింద కామెంట్లో తెలియచేయండి. 24వ స్థానంలో ఉంది దేశంలో పంచాయతీరాజ్ శాఖ. దానిని 1వ ప్లేస్కి తీసుకొచ్చినాడు మన పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థలని బలోపేతం చేస్తూ, స్వపరిపాలన దిశగా అడుగులు వేపిస్తూ, గ్రామ సభలు పెడుతూ, అందరిని ఐక్యం చేస్తూ, ఊరిని డెవలప్ చేసుకునే విషయంలో ఫండ్స్ తీసుకొని అందరూ కూడా ద బెస్ట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ అడుగులు ముందుకేసే విషయంలో నాట్ ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ, ఆయనకు సంబంధించి కేటాయించిన రిమైనింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు. ఏ రకంగా గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఆ గిరిజనులకు సంబంధించిన సౌకర్యాలు కల్పించే విషయంలో, ఆ గిరిజనులకు సంబంధించిన రోడ్లు, కరెంటు అండ్ మెయిన్గా వాళ్ళకి నిత్యావసరాలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటే అవి అందజేస్తూ, చెప్పులు కానీ, బట్టలు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మొన్న అందులో క్రికెట్ కప్పు మన వాళ్ళు ఆడపిల్లలు గెలిచేసి వస్తే ఆ పిల్లలు ఎవరో ఏంటో తెలుసుకొని దగ్గరుండి తన సొంత డబ్బులు వాళ్ళకొకరికి 5 లక్షల చొప్పున ఇచ్చి, ఆ టీంలో రిమైనింగ్ సభ్యులు ఎదుగుతున్న వాళ్ళకి 2 లక్షల చొప్పున ఇచ్చి, అండ్ అందులో ఒక అమ్మాయి వచ్చేసి రోడ్డు లేదు సార్ మామూలుగా రోడ్డు అంటే అప్పటికప్పుడు రోడ్డు వేయించి, అండ్ ఇంట్లో సరైన సరుకులు లేవు సార్ అంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించి, వాళ్ళకి ఇల్లు కట్టడానికి మొత్తం తన సైడ్ నుంచి ఫండింగ్ ఇచ్చి, ఇలా చెప్పుకుంటే రోజా అసలు నీ స్థాయి ఏంటమ్మా? విమర్శించడం అంటే శ్రీరెడ్డి విమర్శించినట్టు అనుకుంటున్నావా? శ్రీరెడ్డి వేరు, నువ్వు వేరు. నువ్వు ఎమ్మెల్యేగా చేసావు తల్లి, మంత్రిగా చేసావు తల్లి. ఇంకా వైసీపీలో స్క్రిప్ట్ పెట్టుకుని అలా చూస్తున్నావు. లేదన్నప్పుడు నిజంగా సినీ ఇండస్ట్రీలో నీకు ఏదన్నా కోపం, కక్షలు అంటే ఉన్నాయా? పోనీ నిన్ను హీరోయిన్గా పవన్ కళ్యాణ్ పక్కన అడిగితే వద్దంటే వద్దన్నాడా? పోనీ నీకు ఆయన సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వస్తే రోజే వద్దు తీసాడని చెప్పాడా? చెప్పమ్మా, అలా చేయండి. నాకు తెలిసి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాడు, సినిమా వేరు ఇది వేరు అని చెప్పేసి. మరి నీ దగ్గర అలా ఉండడు కదా, మరి ఇంకేంటి? వాళ్ళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ, నీకు లైఫ్ ఇచ్చారు వాళ్ళు. ఆయన అన్న నాగబాబు, ఆయన దగ్గర కూడా జబర్దస్త్ షోకి సంబంధించి ఎంత గలీస్తనంగా రోత్తనంగా ఉన్నా కానీ ఏకైకలో పక్కపక్కలు చేస్తూ ఆ షోలో ఇద్దరు కూడా ఉన్నారు కదా. మరి దీనికి సంబంధించి హైప్రాజ్ని ఎవరో చెప్తారు షోనే, బయటే రాజకీయమే షోనే అని చెప్పేసి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళంతా కూడా ఓ రకంగా నీకు సాయం చేస్తున్నారు ప్రతి ఎదుగుదలలో కూడా. అటువంటిది పవన్ కళ్యాణ్ మీద ఇంకెందుకు రకంటున్నావు? ఎమ్మెల్యేగా ఓడిపోయాడా? నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు ఎమ్మెల్యేగా?
ఐరన్ లెగ్ అని చెప్పేసి నేను అంటూ ఉంటే నేను నా పేజ్లో పోస్టులు పెట్టాను. 2014 నువ్వు గెలిచినప్పుడు నేను సంతోషపడుతూ పోస్ట్ పెట్టాను. ఇప్పుడు అనంటారు ఐరన్ లెగ్ అని ఎవరు అంటారని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను ఐరన్ లెగ్ అని అంటూనే ఉంటారు కొంతమంది. అది ఎందుకండి నీకు తెలీదా? 2004 ఎన్నికల్లో పోటీ చేసావు, ఓడిపోయావు లేదా? నగరం నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసావు, చంద్రగిరి నుంచి ఓడిపోయావు లేదా? ఆ తర్వాత టీడీపీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయావు. ఈ మధ్యలో వచ్చి కాంగ్రెస్లోకి వెళ్దాం అనుకోండి, ఈలోపు రాజశేఖర్ చనిపోయినాడు. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావు. సరే 2014 గెలిచావు, చాలా సంతోషం. గెలిచిన తర్వాత హుందాతనం ఉందా? అసలు సభా సాంప్రదాయాలు సభ్యత ఇసలు ఇవన్నీ తెలిసి బిహేవ్ చేసావు అసలు నువ్వు? అరే మొన్న మధ్య విజయవాడ దగ్గర ఏదో మహిళల సంస్థ సదస్సుతో పెడితే ఎంత కంపు చేసావు వెళ్ళి అసలు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నీ గురించి పాజిటివ్గా చెప్పి ఒక 10 మందిని చూపించు. ఒక సెంటర్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా? పవన్ కళ్యాణ్ రాడు, పవన్ కళ్యాణ్ కట్టోడి పెడదాం, నువ్వు రా. పవన్ కళ్యాణ్ కట్టోడి దగ్గరికి వచ్చేసి ఎవరన్నా మాట్లాడమని చెప్దాం, ఆయన గురించి ఏం మాట్లాడతారు. నువ్వు నించో, నీ పక్కన వచ్చేసారు నించో పెడదాం, నీ గురించి ఏం చెప్తారో చూద్దాం. అప్పుడు తెలిసిపోయింది కదా. సో ఎందుకమ్మా ఇంకా చక్కగా పాపం చదివించుకున్నావు, ఆమెను చక్కగా సైంటిస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, హ్యాపీగా అలాగే చెయ్యి. బాబుడు బాగా చదువుకున్నాడు, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకోమ్మా. ఇంకా ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు, అసలు ఆయనకు వచ్చిన సీట్లేని ఓట్లేని? ఏమ్మా నువ్వు మంత్రిగా చేసావు నిజంగా? అసలు ఆయన పోటీ చేసింది 21 చోట్ల గెలిచాడు. అక్కడ వచ్చిన ఓట్లను తీసుకుని వచ్చి 170 స్థానాల్లో పోటీ చేసి 11 సీట్లే గెలిచి మీకు వచ్చిన ఓట్లు పక్కన పెట్టి మాకు ఆయనకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే ఇక నీ అంత అనకూడదు. కానీ నాకు లేడీస్ కాబట్టి సభ్యత సంస్కారం అనేది ఉంటుంది కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. 21 ఎగ్జామ్స్ రాసిన వాడికి 175 ఎగ్జామ్స్ రాసిన వాడికి తేడా లేదా? 21 పరీక్షలు రాసి 100కి 100% అన్నప్పుడు 100 మార్కులు అనుకుందామమ్మా, ఓకే? 2100 మార్కులు వచ్చాయి. నీకు వచ్చేసి 170 సీట్లు పోటీ చేసావమ్మా. అప్పుడు 100కి 100 అన్నప్పుడు ఎంత రావాలి? 17,500. మీకు ఎన్ని వచ్చాయి? అందులో 39%. అంటే అప్పుడు ఎంత అప్రాక్సిమేట్లీ కౌంట్ చేసుకున్నది? కొన్ని ఈ లెక్కన కొన్ని లెక్కేసుకొని చూడు క్యాల్కులేటర్లో. ఎలాగమ్మా ఎన్ని చోట్ల పోటీ చేసాడో మర్చిపోతారు, ఎన్ని సీట్లు వచ్చినదో మర్చిపోతారు, ఎన్ని ఓట్లు వచ్చానదో పట్టుకొని మేమే ఎక్కువ మేమే తోపు. ఏంది ఇది? మళ్ళీ నువ్వు ఒక మంత్రిగా చేసావా గతంలో? ఆ వైసీపీ తరపున మాట్లాడే వాళ్ళలో ఒక్కలన్నా పద్ధతి తెలిసిన వాళ్ళు ఉంటారంటే బే ఆ నాయకుడు అదే, ఈ ఇల్లు అదే. యదా రాజా తదా ప్రజ అన్నట్టు యదా నాయక తదా వచ్చేసి ఇదో ఈ కార్యకర్త అనొచ్చు వీళ్ళని. ఇంకా వైసీపీలో కార్యకర్త బెటరా బాబు, కొంతమంది చాలా తెలివిగా ఉంటారు. సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు ఉంటే భలే చాలా తెలివిగా పెడుతుంటారు కొంతమంది, అందరు కాదు. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత కూడా రోజా బ్రెయిన్లో కొత్త ఆలోచనలు రాలేదో లేదన్నప్పుడు పాత వాటి మొత్తం వైరల్ చేసిన తెలియట్లేదు. కానీ నిన్న షార్ట్ న్యూస్ ఆఫ్ 80 న్యూస్లో చూసా, క్యూబ్ టీవీకి దానికి ఇస్తుంది. అవతల పక్క వచ్చేసి జర్నలిస్ట్ శ్రావణి ఉన్నారు. సో ఆమెతో మరల ఇదే అంటే వీళ్ళు పాత తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారా లేదా కొత్తగా మరల చేస్తే నాకు అర్థం కావట్లా. పదే రోజా పవన్ కళ్యాణ్ విమర్శించడం అంటే ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకుంటే అది వచ్చి మీద పడుతుంది తప్ప వేరేది కాదు. ఇప్పటికన్నా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయండి. రోజా గారు రెస్పెక్ట్తో మీకు సలహా ఇస్తూ ఉన్నా ఆ వైసీపీ అని ఒక బురదలోంచి మీరు బయటపెడితే ప్రశాంతంగా ఉంటారు. ఎనీవే మొన్నటికి మొన్న మీ నోటితో అన్నారు ఏది తిరుమల సాక్షిగా మరలే జగన్ గెలవాలని కోరుకుంటున్నా, త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పేసి చాలు, ఒక మాట చాలు. ఇక జీవితంలో జగన్ సేమ్ కాలేడు. ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తున్నా, ఓకేనా? హ్యాపీగా మీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూ సంతోషంగా బయట టీవీ షోలు చేసుకోండి. అండ్ తమిళలో ఏదో సినిమా ఆఫర్ వచ్చినట్టుంది, హ్యాపీగా చేసుకోండి. కళారంగానికి హ్యాపీగా సేవ చేసుకోండి. డబ్బులు వస్తాయి, గుర్తింపు సూపర్ కదా. ఎందుకు ఈ వైసీపీ? ఇక జీవితంలో వైసీపీ రాదు అండ్ జీవితంలో జగన్ సేమ్ కాడు. ఇక వైసీపీ తరపున ఎవరైనా కనుక ఒకళ్ళు తప్పించుకుని బయట మాట్లాడుతూ ఉంటే వారికి సోషల్ మీడియాలో జనాలు వచ్చేసి చాలా రేగి వాళ్ళ గతాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. అవసరమా? సోషల్ మీడియాలో నెటిజన్లు ఈరోజు మీ గురించి స్పందిస్తున్న విధానం చూస్తే నాకే కంపరం పడుతుంది. ఎందుకు ఈ రకంగా అనిపించుకుంటుంది ఈమె? వద్దు, ఆ వైసీపీ రావడానికి ముందు బయట పడిపోండి. ఓ రకంగా ఈ వీడియో వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఇచ్చినట్టున్నా, బట్ ఇదేదో రోజా మంచి కోసం మేలు కోసం అంతే.